ఈ సమయంలో మా ప్రియమైన కందుకూరు పట్టణ వాస్తవ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నెల డిసెంబర్ నెల అని మనం అంటాము. అనేక క్రైస్తవ దేశాలలో ఈ నెలకు ఒక పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే క్రిస్మస్ నెల అని పిలుస్తూ ఉంటారు. ఈ నెలలోనే అనేక మంది క్రైస్తవులు మరి ఈ నెలంతా కూడా మరి యేసు ప్రభుని గురించి వారు మాట్లాడుకుంటారు, యేసు ప్రభుని గురించి పాటలు పాడుకుంటుంటారు, ఇట్లాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దేవుల్లో ఈ నెలంతా వారు సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారు. కనుక ఈ క్రిస్మస్ నెలలో మనం అందరము కూడా మరి క్రిస్మస్ మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించిన దినానికి క్రిస్మస్ అనే పేరు పెట్టబడింది. కనుక మరి ఈ నెలలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా ప్రపంచంలోని అనేక మరి రుజువులు కూడా ఉన్నాయి. ఆ రుజువులు ఆధారం చేసుకొని ఈ నెల 25వ తారీఖున ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారని మరి ప్రపంచం అంతా నమ్ముతుంది. సమయంలో ఒక వాక్య భాగాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ ఒక మాట, శ్రేష్టమైన మాట మాట్లాడబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, మీరు ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కృప గలవాడు. ఏంటి ఆ కృప అంటే, ఆయన ధనవంతుడు. ఎవరండి అంటే యేసుక్రీస్తు వారు ధనవంతుడు. ధనవంతుడని ఎట్లా చెప్పగలవండి అని అంటారేమో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆది యందు దేవుని యందు ఉండెను, ఆ సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చూసారండి, ఈ సర్వ ప్రపంచంలో, ఈ సర్వ సృష్టిలో యేసు ప్రభువు లేకుండా ఏది కలగలేదంట. సూర్యుడు ఆయన నోటి మాట వల్ల కలిగాడు. చంద్రుడు, నక్షత్రాలు ఆయన నోటి మాటల వల్ల కలిగినాయి. భూమి, ఆకాశము ఆయన చేతులతో నిర్మించాడు. భూమి మీద ఉన్న కొండలు, పర్వతాలు, వీటన్నిటిని కూడా ఆయన చేతులతో నిర్మించాడు. మరి వెలుగును కలుగజేశాడు నోటి మాట చొప్పున. మరి సముద్రాలను వేరు చేశాడు. చిత్రాలకి చెట్లు మొలిపించాడు, గడ్డిని మొలిపించాడు. ఆకాశ పక్షులను, సముద్ర జీవులను కలుగజేశాడు. భూమి లోపల ఉన్నటువంటి అన్నిటినీ యేసు ప్రభువే కలుగజేశాడు. లేఖనాలు ఉన్నాయండి, వట్టిగా మాట్లాడటలేదు. బైబిల్ లేఖనాలు ఆధారం లేకుండా మేము మాట్లాడమండి. కాబట్టి యేసు ప్రభు ఎవరంటే సమస్తము నిర్మించిన నిర్మాణకుడు. కాబట్టి ఆయనంత ధనవంతుడు ఈ ప్రపంచంలోనే లేడు అని అర్థం. ఆయనంత ధనవంతుడు ప్రపంచంలో లేడు. ఒకవేళ అనుకోవచ్చు, చాలా మంది ప్రపంచంలో ధనవంతులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద మిలినియర్స్ ఉన్నారు కదా,
మిలియనర్స్ కంటే ధనవంతుడు యేసు ప్రభు అంటే? మిలియనర్స్ కొద్దిగా కలిగి ఉన్నారు. అసలు భూమి అయింది, ఆకాశం అయింది, బంగారం అయింది, వెండి అయింది, భూమి మీద ఉన్న భూమి లోపల ఉన్న ఖనిజాలు అని. ఇక ఆయనకి మించిన ధనవంతుడు లేడు. అందుకని 3వ అధ్యాయంలో నిర్గమకాండలు అంటాడు, ఉన్నవాడను అనువాడను అంటాడు. అంటే ఆయన అంత ధనవంతుడు. పరలోకం కూడా అయింది. పరలోకంలో రత్నాలు ముత్యాలతో కట్టబడిన పరలోక రాజ్యం, దాని విలువ ఇక మనము భూమి మీద ఉన్న డబ్బుతో మనం కొలవలేము. అది పరలోకం. ఆ పరలోకాన్ని వదిలాడు, భూమి మీదకి వచ్చాడు. ఎట్లా వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి రావడానికి కారణం ఎట్లా వచ్చాడంటే ఆయన నిరుపేదగా జన్మించాడు. ధనవంతుడైన యేసయ్య పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ఏం చేశాడు అంటే నిరుపేదగా భూమి మీద జన్మించాడు. ఎంత నిరుపేద అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ తల్లి పొత్తిగుడ్డలు చుట్టిందంట. యేసు ప్రభు తల్లి పొత్తిగుడ్డలు చుట్టింది. సత్రంలో యేసుక్రీస్తు వారు జన్మించాడు. సత్రములో అంటే అనాథలు, దిక్కులేని అనాథలు, ఇల్లు వాకిలు లేనివారు, మరి చెప్పాలంటే మరి నానెవలు లేనివారు, అట్లాంటి అనాథగా యేసుక్రీస్తు వారు సత్రంలో జన్మించాడు. పశువుల తొట్టిలో పరుండి పెట్టబడ్డాడు. పశువుల తొట్టి. యేసుక్రీస్తు వారికి ఒక ఉయ్యాలంటూ లేదు. పోనీ ఒక చీరైనా ఉయ్యాలకేసి ఊపడానికి చీర కూడా లేని పరిస్థితి ఎవరిది? మరేమది. మరి అలాంటి భయంకరమైనటువంటి పుట్టుక దరిద్రుడు అంటారే, అట్లా యేసుక్రీస్తు వారు అంత నిరుపేదగా జన్మించాడు. ధనవంతుడైండి కూడా భూమి మీద నిరుపేదగా జన్మించాడు. యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకోవడానికి కారణం ఏంటండి? యేసుక్రీస్తు వారు ఎంతగా మనల్ని తగ్గించుకోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుందండి. మనం చదువుకున్న భాగంలో 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూశారండి, ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడుగా పుట్టాడు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయాలని, అది ప్రభు కోరిక. కాబట్టి దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే దరిద్రులమైన మనల్ని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ధనవంతులుగా చేయాలని. చూడండి, ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లల గురించిన ఆలోచనలు ఏముంటాయో తెలుసా అండి? వాళ్ళ పిల్లల గురించిన తలంపులు ఏముంటాయో తెలుసా? ఏ తల్లిదండ్రులకైనా మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగస్తులు కావాలి, ఒక మంచి ధనవంతులు కావాలి. మరి మన తల్లిదండ్రులకే ఎంత పచ్చి తాగుబోతైనా తన పిల్లల గురించి ఏం ఆలోచిస్తాడు? నా పిల్లలు ధనవంతులు కావాలని ఆశిస్తాడు. మరి ఈ లోకంలో మనం చూస్తున్నామండి, ఈ లోకంలో ఎట్లా ఉంటే మరి తల్లిదండ్రులు పేదవాళ్ళైనా ధనవంతులైనా ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎవరు కావాలని? ధనవంతులు కావాలని యేసు మరి ఆశిస్తారు. మరి సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, భూమి మీద ఉన్న మన విషయంలో అలాంటి ఆలోచన లేదంటారా? అలాంటి తలంపు లేదంటారా? అలాంటి మరి కోరిక ఆ దేవునికి లేదంటారా? అవునండి. ఈ రాత్రి వేళ ఆ దేవుడికి ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అంటే మనము ధనవంతులము కావాలి, మనము ధనవంతులము కావాలి. ప్రియమైన అయ్యా అమ్మ, ఈ రోజున మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీవు ధనవంతుడు కావాలి, నీవు ధనవంతుడు కావాలి, మనం అందరం ధనవంతులం కావాలి, భూమి మీద ఉన్న ప్రజలందరూ ధనవంతులు కావాలని యేసుక్రీస్తు వారు ధనవంతుడని యేసయ్య భూమి మీద దరిద్రుడిగా పుట్టాడండి, దరిద్రుడిగా పుట్టాడు. ఇప్పుడు చెప్పగలమండి,
యేసు ప్రభువుని నమ్మిన వారందరూ ధనవంతులే, దానిలో చచ్చు లేదండి. కాబట్టి అయితే ఆ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసునా, మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అందుకనే బైబిల్లో కొంతమందిని దేవుడు ధనవంతులుగా చేశాడు. కాబట్టి ఆ విషయాలు మీ మధ్య తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాను. ధనవంతులు అంటే రెండు విధాలుగా ధనవంతులు అండి. ఒకటి భూ సంబంధమైన ధనవంతులు, రెండవది పర సంబంధమైన ధనవంతులు. భూ సంబంధమైన ధనవంతులు, పర సంబంధమైన ధనవంతులు. చాలా మందిని దేవుడు భూ సంబంధమైన ధనవంతులుగా దేవుడు అనేక మందిని చేశాడు. భూ సంబంధమైన ధనవంతులుగా చేశాడు. అబ్రహాం ఉన్నాడండి. అబ్రహాము ఒక కల్దీల దేశంలో ఉండేవాడు, నిరుపేదగా ఉన్నాడు. తనకి 75 సంవత్సరాలు వచ్చిన పిల్లలు పుట్టలేదు. తన భార్యకు పిల్లలు లేరు. పేదవాడుగా ఉన్నాడు అబ్రహాం. దేవుడు రాత్రి వేళ దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా, నీ దేశాన్ని వదిలేసి, నీ తండ్రిని వదిలేసి, నీ బంధువులింటిని వదిలేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అక్కడ నిన్ను మరి ఏం చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించేదను, నీ సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అబ్రహాం వెంటనే ఆ కల్దీల దేశాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. ముందు సిరియా దేశానికి వెళ్ళాడు. అక్కడి నుండి తాను ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు. మార్గములో దేవుడు అబ్రహాంని ఎంతగా ఆశీర్వదించాడంటే గొప్ప ధనవంతుడైపోయాడు అబ్రహాం. దేవుడు అబ్రహాంని గొప్ప ధనవంతుడిగా చేశాడు. పేదవాడుగా ఉన్నట్టు అబ్రహాంని పిలిచాడు, రమ్మన్నాడు, దేవుడు చూపించే స్థలానికి పొమ్మన్నాడు. అబ్రహాం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమయ్యాడంటే ధనవంతుడయ్యాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో మాట మనం చదువుతూ ఉన్నాం. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. చూసారండి, అసలు కల్దీల దేశంలో ఉన్నప్పుడు ఏమీ లేదు. వచ్చేటప్పుడు బయటికి తాను, తన భార్య, తన తండ్రి, తన యొక్క తమ్ముడు కుమారుడు, నలుగురు వట్టి చేతులతో వచ్చారండి. సౌండ్ తగ్గించు. కాబట్టి వట్టి చేతులతో వచ్చారు. కాబట్టి వచ్చేటప్పుడు వట్టి చేతులతో వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమయ్యారంటే వీళ్ళందరూ ధనవంతుడయ్యాడు. అబ్రహాం ఏమయ్యాడండి? ధనవంతుడయ్యాడు. అంటే దేవుని ఆశ, ఏం ఆశ అంటే, ఒక అబ్రహాం నా మాట విన్నాడు, నాకు లోబడ్డాడు, నాకు విధేయత చూపించాడు, కనుక నేనేం చేస్తాను, అబ్రహాముని ధనవంతునిగా చేస్తానని చెప్పి వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడైపోయాడు. చూశారండి, దేవుని యొక్క ఆశ, కోరిక ధనవంతుడు కావాలి. అబ్రహాం ధనవంతుడు కావాలి. అబ్రహామే కాదండి, బాబు కింద సౌండ్ పైకి కొంచెం. కాబట్టి అబ్రహాము మరి ధనవంతుడు అయ్యాడు. మీరు కళ్ళి మాకండి, ఏంది అది సౌండ్, ఏంది మళ్ళీ కనిపిస్తారు. కాబట్టి అబ్రహాము ధనవంతుడయ్యాడు అంటే దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? ధనవంతునిగా చేశాడు. ఏం సౌండ్ బెటర్ ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ధనవంతుడు, దేవుడు అబ్రహాముని ధనవంతుడిగా చేశాడు. సరే, అట్లా ఉంచండి. అబ్రహాము తర్వాత మరి ఇస్సాకు ధనవంతుడయ్యాడు, యాకోబు ధనవంతుడు. యాకోబు కుమారుడు యోసేపు. యోసేపు ఎలాంటి వాడు అంటే, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ అన్నలు గుంటలు వేశారు. గుంట వట్టిది, ఖాళీది. అక్కడి నుండి అమ్మేశారు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళాడు. ఆ బానిసగా వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే, ఐగుప్తు దేశం అంతా మరి ప్రధానమంత్రిగా చేశారు. ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తు దేశం అంతటి మీద ప్రధానమంత్రిగా తాను చేయబడ్డాడు.
ఐగుప్తు దేశం అంతా ఆయన చేతుల్లోకి వచ్చేసింది. ఆ దేశంలో ఆ ఐగుప్తులో యోసేపు సెలవు లేకుండా కుక్క కూడా నాలుక ఆడించడానికి వెళ్ళలేదు. చూశారండి, అంత గొప్ప ధనవంతుడిగా దేవుడు యోసేపుని చేశాడు. అంతేకాదండి, బైబిల్ ఎంతో మంది భక్తులను మనం చూడగలుగుతున్నాం. దైవజనుడైన దావీదు ఎలాంటి వాడుగా ఉన్నాడో తెలిసిన, ఆయన మరి గొర్రెలు కాసుకుని గొర్రెల కాపరి, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ దేవుడు అంటే చాలా ఆశ, తృష్ణ. ఆ దేవుని కోసం ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు, దేవుని ఆరాధించేవాడు, స్తుతించేవాడు, పాటలు రాసేవాడు, పాటలు పాడేవాడు. కానీ ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు అన్నాడు కదా, దావీదు నీవే నాకు కావాలయ్యా, నువ్వు పేదవాడవని అనుకో మాకు, నేను నిన్ను ధనవంతునిగా చేస్తున్నా అని చెప్పి అంచెలంచెలుగా ఆ దేశం మొత్తానికి ఏం చేశాడు? రాజుగా చేశాడు. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం, దావీదు అబ్రహాము కంటే కూడా ధనవంతుడయ్యాడు. చెప్పాలంటే దావీదు ఆ దేశం మొత్తానికి రాజు అయ్యాడు. వెండి బంగారం కలిగి ఉన్నాడు, ఆయన కింద సైన్యం ఉంది, ఆయన చాలా ధనవంతుడిగా చేయబడ్డాడు. అట్లా చూస్తే దేవుడు తను నమ్మిన వాళ్ళందరినీ కూడా ధనవంతులుగా చేశాడు. ప్రేమన అయ్యా అమ్మ, దేవుడు తన ఆశను నెరవేర్చుకుంటాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాడు, ఎవరిని వదిలిపెట్టేవాడు కాడు. ఆయన తను నమ్మిన బిడ్డలందరినీ కూడా ఏం చేయాలనుకుంటాడంటే ధనవంతులుగా చేయాలనుకుంటాడు. అయితే ఒక చిన్న విషయం గమనించాల్సిందండి, ఎంత ధనవంతులమైనా ఈ ధనమంతా మనం ఏం చేయాల్సి వస్తుంది? వెళ్ళేటప్పుడు వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఈ భూ సంబంధమైన ధనం వల్ల మనుషులు రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నారు. బైబిల్లో ఆ మాటలు మీ మధ్య తీసుకురావాలని కోరుతూ ఉన్నానండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం అక్కడ రాయబడిన మాట, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనము, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. చూశారండి, ధనం సంపాదిస్తున్నారు కానీ వారికి లాభకరంగా లేదు. దేవుడు మనుషులు ధనవంతులుగా చేస్తున్నాడు కానీ ఆ ధనం వారికి లాభకరంగా లేదంట. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును. ఏమైపోతున్నారండి? ధనమును నమ్ముకొని చాలా మంది పాడైపోతున్నారు. పంటలు బాగా పండుతున్నాయి, డబ్బులు బాగా వస్తున్నాయి, మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి డబ్బులు వస్తున్నాయి, దీంతో బాగా ధనం పెరిగిపోతా ఉంది. దీంతో పాటు ఏం చేస్తున్నారంటే సాటి మనిషిని లెక్క చేయటం లేదు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా లెక్క చేయటం లేదు. మేము ధనమును నమ్ముకున్నాం, మా ధనాన్ని మేము నమ్ముకున్నాం అని ఏమైపోతున్నారంట? పాడైపోతూ ఉన్నారు. ఈ భూ సంబంధమైన ధనము లాభకరంగా లేదు, దానివల్ల ఏమైపోతున్నారంటే అనేక మంది పాడైపోతున్నారు. బైబిల్ కొంచెం ముందుకు వచ్చేసరికి సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనం, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. ఏమైపోతుందంటే ధనము క్షీణించిపోతుంది. ఎంతో కొంతమంది అనుకుంటున్నారు, బాగా మోసం చేసి ధనం సంపాదిద్దామని చెప్పి ధనం సంపాదిస్తే ఆ ధనం ఏమైపోతుందండి? క్షీణించిపోతుంది. ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. అందుకని ఇంకో మాట రాయబడింది సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 24వ వచనం, ధనము శాశ్వతము కాదు. ఏం కాదండి? ధనము శాశ్వతము కాదు. చూసారా, ధనం ఏందంట? శాశ్వతం కాదు. ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నాం, ధనము శాశ్వతము కాదని అర్థమైపోయింది. అందుకని ప్రియమైన వారలారా, భూ సంబంధమైన ధనము సంపాదించడం వలన అనేక మందికి నిద్ర పట్టడం లేదు. ఆ ధనం దగ్గరే పోరాటాలు వచ్చేస్తున్నాయి, ఆ ధనం దగ్గరే పోరాటాలు వస్తున్నాయి.
ఆ ధనం దగ్గరే అనేక మందికి మనస్పర్ధలు వస్తున్నాయి. ఆ ధనం దగ్గరే ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. కానీ ఈ ధనం వలన మనుషులకు ప్రయోజనమేమీ లేదు. అందుకనే బైబిల్లో యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసునా? ఇప్పుడు ఇంకొక సంగతి మీ మధ్య తీసుకొని రావాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్న 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అక్కడ సిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నమేసి దొంగెలరు. చూశారండి, దేవుడు భూ సంబంధముగా అబ్రహాముకు ధనం ఇచ్చాడు, ఇస్సాకు ధనం ఇచ్చాడు, యాకోబుకు ధనం ఇచ్చాడు, యోషోబును ధనవంతునిగా చేశాడు, దావీదును ధనవంతునిగా చేశాడు. అట్లా చూసి ఎంతో మందిని ధనవంతులుగా చేశాడు దేవుడు. కానీ ఈ ధనం వారికి శాశ్వతము కాదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, నాయనా, భూమి మీద మిమ్మల్ని ధనవంతులుగా చేసినందువల్ల మీరు ఎన్నో సమస్యలు శ్రమలు తెచ్చుకుంటున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధనము మీకు శాశ్వతం కాదు. అయినా ఈ ధనం కోసమని ఎంతో మంది పోరాడుకుంటున్నారు, మరి కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, కోర్టులు పాలవుతున్నారు. కాబట్టి ఈ భూ సంబంధమైన ధనం శాశ్వతం కాదు. ఈ భూ సంబంధమైన ధనం క్షీణించిపోద్ది. అందుకనే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, పరలోకములో మీరు ధనవంతులు కండి అంటున్నాడు. చూసారండి ప్రియమైన అయ్యమ్మ, మనం అనుకుంటాం భూమి మీద బ్రతికేది మనిషి ఎంతకాలం బ్రతుకుతాడండి, ఎంతకాలం బ్రతుకుతాడు చెప్పలేము. నాకు తెలుసు ఒక ఆయన బాగా ఒంగోలు తెలుసు, ఈ మౌతులు ఇవన్నీ అమ్ముతాడు, చాలా ధనవంతుడు ఆయన, యవనస్తుడు, అట్లీస్ట్ 28 సంవత్సరాలు, 27, 28 ఉంటే అంతే. చెన్నైలో వస్తూ ఉన్నాడు, కారులో యాక్సిడెంట్ అయింది, స్పాట్లోనే చనిపోయాడు. వాళ్ళ తండ్రికి ఒకే కుమారుడు, చాలా తల్లి తండ్రి ఏడ్చారు. మరి ఆ ధనం అంతా ఏం కావాలా? ఆ ధనం అంతా ఏం కావాలా? ధనం ఉంది కానీ వెళ్ళేటప్పుడు చిల్లిగా తీసుకెళ్లేది లేదు. అందుకనే భూ సంబంధమైన ధనము మనతో రాదు, మనల్ని మరి ఆ ధనము మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. కనుక యేసుప్రభు అంటున్నాడు, పరలోకంలో ధనము. ఎక్కడ ధనం అంట? పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకంలో ధనవంతులు కానీ. ఇప్పుడు ఈ జనాల్లో మనం చెప్పగలం, ఒక 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, మనం ఎంతకాలం బ్రతుకుతామో? ఒక 30, 40, 50, 60, 70, 80, మహాబ్రతికి 80 బ్రతుకుతాం. తర్వాత ఏమైపోతాము? మరణిస్తాము. తర్వాత ఏమైపోతాం? మరణిస్తాం. ఆ ధనం మనతో రాదు కదండి, ఆ ధనం మనతో రాదు, వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు 2 చింతలు అంట. ఒక చింత ఏంటంటే, అయ్యో ధనం వదిలిపెట్టి పోతాను ఒక చింత. రెండో చింత ఏందో తెలిసిన, అయ్యో నా ధనం ఇంకొకడు అనుభవిస్తాడేమో ఇంకో చింత. అవి చనిపోయేటప్పుడు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, కలవరంగా మరణించే వాళ్ళు ఉన్నారు. ప్రేమని అయ్యమ్మ, అందుకనే దేశప్రభు అంటున్న మాట ఏంటంటే, పరలోకంలో మీరు ధనవంతులు కండి. అక్కడ మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలుసా అండి? అక్కడ బైబిల్లో రాయబడిన నిత్య జీవము అనే మాట మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి, మరి బైబిల్ పండితుడు ఇట్లా చెప్పాడు, ఒక బంగారపు కొండ ఉందంటే అండి, ఆ బంగారపు కొండ ఒక పిచ్చుక 100 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఆ బంగారపు కొండను అటు తొలిచి చిన్న ముక్క తీసుకుని పోతా ఉందంట. ఇప్పుడు 100 సంవత్సరాలకు ఒక్కసారి ఒక పిచ్చుకొచ్చి ఆ బంగారపు కొండను తొలిచి తీసుకొని వెళ్తుందంటే, అంత పెద్ద కొండ తరగాలంటే ఎన్ని వేల సంవత్సరాలు పట్టాలా కదా. అయితే యేసు ప్రభు మరి మన కోసం చేసిన పరలోకము ఎంత కాలం ఉంటుందో తెలుసా? యుగ యుగాలు, తరతరాలు ఉంటుంది. మనిషికి అక్కడ మరణం లేదు. యుగ యుగాలు బ్రతుకుతాడు, తరతరాలు బ్రతుకుతాడు. మరి అక్కడ ధనవంతులుగా అయితే మంచిదని యేసయ్య ఉద్దేశం. భూమి మీద ధనవంతులైతే ఎంత ధనం వచ్చినా ఆ ధనం మనకి శాశ్వతం కాదు, మనతో రాదు. అందుకని యేసుప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు తెలిసిన? పరలోకంలో మనల్ని ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు. ప్రేమైన అయ్యా అమ్మ, ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న నీవు భూ సంబంధంగా ధనవంతుడు అయితే అయ్యవచ్చు, కానీ
ఈ ధనం శాశ్వతమో కాదు. దైవజనుడు, మరి అబ్రహాము జీవితం చూస్తున్నాం. అబ్రహాము భూ సంబంధంగా ధనవంతుడే. తనకు ఒక రోజు ప్రత్యక్షత కనబడింది. ఏంటి ఆ ప్రత్యక్షత? పరలోకం కనబడింది. పరలోకం కనబడిన తర్వాత అబ్రహాం అనుకున్నాడు కదా, ఈ ధనం నాకొద్దు, పరలోకంలో నేను చేరాలా, పరలోకంలో ధనవంతుని కావాలనుకున్నాడు. ఆ రోజు నుండి అతను ఏం చేశాడు తెలుసునా? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. ప్రియమైన అయ్యా అమ్మ, ఈ భూ సంబంధమైన ధనవంతుల కంటే పరలోకంలో ధనవంతులు అవటము చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు వారు పరలోకాన్ని బదులు భూమి మీదకి ఆయన దరిద్రుడిగా ఎందుకు పుట్టాడు అంటే, అట్లా పుట్టడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని, దరిద్రులమైన మనల్ని పరలోకంలో ధనవంతులుగా చేయడానికి. యుగ యుగాలు ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగని ధనం పరలోకంలో దేవుడు మన కోసం దాచిపెట్టాడండి. ఎన్ని సంవత్సరాలు, 100, 1000, 1,00,000 సంవత్సరాలు తిన్నా తరగని ధనము పరలోకంలో దేవుడు మన కోసం దాచిపెట్టాడు. ఇక్కడ ధనం ఉందనుకోండి, 1 కోటి రూపాయలు ఉన్నాయి, షుగర్ ఉండే, బీపీ ఉండే, గుండె జబ్బులు ఉండే, ఇక ఏమైనా తినడానికి అవకాశం ఉందండి? ఏమీ లేదు. అయితే పరలోకంలో రోగాలు ఉండవు, వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. యుగ యుగాలు తిన్నా తరగని ధనము పరలోకంలో ఉంది. అయితే ఈ రాత్రి నువ్వేం చేయాలో తెలుసునా? ఆ పరలోకంలో ధనవంతుడు కావాలనే యేసుక్రీస్తు వారు దరిద్రుడిగా పుట్టాడు. అదే నిజమైన క్రిస్మస్. నువ్వు దరిద్రుడు కాదు, ధనవంతుడు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఏం చేయాలా? కొన్ని సంగతులు చెప్పేసి నేను ముగిస్తానండి. పరలోకంలో ధనవంతులను కావాలంటే కొన్ని సంగతులు చెప్పి ముగిస్తాను. బైబిల్లో మనం చూస్తున్నాం, మరి అక్కడ బైబిల్లో మనం చూస్తున్నదంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. దయచేసి మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం కొద్దిసేపు వచ్చుకోనండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో. మొట్టమొదట పరలోకం ఉందని విశ్వాసం నీ హృదయంలోకి రావాలా. మరణం తర్వాత పరలోకం ఉంది, రెండవది నరకం ఉందని కూడా ఎరగాల. నరకం అంటే భయంకర దరిద్ర స్థితి. అది అక్కడ ఒక చుక్క నీళ్లు కూడా ఉండవు నరకానికి వెళితే. అయితే పరలోకం ఉంది, ఆకాశానికి పైన దేవుడు నివసించే స్థలం పరలోకం. ఆ పరలోకం ఉందని నీ జీవితంలో నీవు ఎరగాలి. ఎరిగి ఆ పరలోకం మీద నీవు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న నీవు పరలోక రాజ్యంలో నువ్వు ధనవంతుడు కావాలి అంటే, యుగ యుగాలు తిన్నా తరగని ధనము నీకు కావాలి అంటే ఏం చేయాలో తెలిసిన? మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని నీ హృదయంలోనికి విశ్వాసం రావాలండి. ఆ విశ్వాసం నీలో ఉందా? ఏదో తింటున్నాం, త్రాగుతున్నాం, పని చేసుకుంటున్నాం, ఏదో ఒక రోజున చనిపోతున్నావు. కానీ విశ్వాసం లేకుండా చనిపోతే దానికి మించిన దరిద్రత ఏది లేదండి. విశ్వాసంతో చనిపోతే మనకు ఒకటి ఏంటి విశ్వాసము? చనిపోతే పరలోకం ఒకటి ఉంది. ఆ విశ్వాసం నీలోనికి రావాలా. ఈ రాత్రి దేవుడు వాక్యం ఉంటున్న నీవు, ఈ రోజు నీవు దేవుడు వాక్యం ఉంటున్న నీవు ఒకటి విశ్వాసం కలిగి ఉండు. ఇది మొదటిది. రెండోది ఏంటో తెలిసిన? అక్కడే రాయబడింది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మారు మనసు పొందాలండి. మారు మనసు అంటే అర్థం ఏంటో తెలిసిన? బైబిల్లో రాయబడింది, పాపాన్ని మానుకొనుట. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు పరలోకంలో ధనవంతుడు కావాలంటే పాపాన్ని మానుకోవాలండి. పాపం చేసేవారు పరలోకంలో కనబడరండి, పరలోక రాజ్యంలో చేరరండి. ఈ రాత్రి వేళ కందుకూరు పట్టణ వాస్తవ్యులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న వారులారా, ఒక్కసారి ఆలోచించండి. పాపం చేసే ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ జాతి వారైనా, పాపం చేసే క్రైస్తవుడైనా పరలోకానికి వెళ్ళడు. పాపం చేసే క్రైస్తవేతరుడైనా పరలోకానికి వెళ్ళడు. ఎందుకో తెలుసునండి? పరలోకం చాలా పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన పరలోక రాజ్యంలో నీవు చేరాలి అంటే పాపాన్ని మానుకోవాలండి. పాపాన్ని మానుకున్నావా? ఈ రోజుల్లో మనుషులు పాపాన్ని మానుకోలేని అంత బలహీనులైపోయారండి. పాపాన్ని మానుకోలేకపోతున్నారు. బైబిల్లో మనం చూస్తున్నామండి, చుట్ట, బీడి, సిగరెట్, కళ్ళు, సారా, బ్రాందీలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఎన్నో పాప సంబంధమైన క్రియలు ఎన్నో ఉన్నాయి.
మరి లంచాలు ఇవన్నీ కూడా పాపాలే. ఈ పాపాలు చేస్తున్న నీవు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. ఆ పరలోకంలో నువ్వు ధనవంతుడవు కాలేవు. కాబట్టి మొట్టమొదటిగా వాటి విశ్వాసం కలిగి ఉండాలా. రెండోది మారు మనసు పొందాలి. మూడోది దాంట్లోనే పాప క్షమాపణ. మనం చేసిన పాపాలన్నీ యేసయ్య దగ్గర ఒప్పుకోవాలండి. యేసయ్య మన పాపాలను తీసివేయడానికి సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ యేసయ్య రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది, శుద్ధి చేస్తుంది. యేసయ్య దగ్గర పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు రక్షణ దొరుకుతుంది. అప్పుడు పరలోకంలో మనము ప్రవేశిస్తాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజున రెండోదిగా నువ్వు చేయాల్సిన పని పాపాన్ని మానుకోవాలా, పాపాన్ని ఒప్పుకోవాలా, రక్షణ పొందాలా. అప్పుడు పరలోకంలో నువ్వు ధనవంతుడు అవుతావు. మూడోదిగా బైబిల్లో ఇంకో మాట చెప్పాలని కోరుతున్నాను. మార్క్స్ వార్త 10:21 ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు, యవనస్తుడైన ధనవంతుడు. అతనితో యేసు ప్రభువు ఉన్నాడు. తెలిసిన ఏమన్నాడంటే, ఆ ధనవంతుడు చాలా దగ్గరగా వచ్చాడు. వచ్చి మోకరించి, అయ్యా నేను పరలోకంలో ధనవంతుడిని కావాలయ్యా అన్నాడు. యేసు ప్రభువు అన్నాడు, నీ కలిగినవి అమ్మి పేదలకు ఇవ్వు, నీ వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకం మందు నీకు ధనము కలుగునన్నాడు. అతను అన్నాడు, అమ్మో భూమి మీద నాకు చాలా డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, దీన్ని అమ్మి పేదలకి ఇయ్యాలా, అప్పుడు పరలోకంలో నాకు ధనం కలిగిద్దా? నేను మాత్రం అట్లా నేను చేయను, నాకొద్దు అనుకుని ఏం చేశాడు, తాను వెంటనే వెళ్ళిపోయాడని. తను కలిగిన అమ్మి పేదలకి ఇవ్వమంటే పేదలకి ఇవ్వడానికి మనసు రాలేదు. అప్పుడు పరలోకంలో నీకు ధనం కలిగిద్ది అన్నాడు. అతను ఏం చేశాడంటే ఆ మనసుతో వెళ్ళిపోయాడు. ఎంతోమంది భక్తులు చాలా మంది అండి తను కలిగిన అమ్మి పేదలకు ఇచ్చి ఏం చేశారు తెలుసా? ప్రభువుని నమ్ముకొని పరలోకంలో ధనవంతులు అయ్యారు. ఇది మూడోదిగా మనం చూస్తున్నాం. నాలుగవ మాటకు వస్తే మరి 1 తిమోతి 6:19 దయచేసి హెబ్రీయులు రాసిన పత్రిక 11:24 హెబ్రీయులు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఆ దేవుని విషయమైన నింద, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. పరలోకంలో ధనవంతులు కావాలంటే క్రీస్తు విషయమైన నింద ఏంటంటే చెప్పండి, క్రీస్తు విషయమైన నింద. యేసు ప్రభు నమ్ముకున్నందుకు చాలా మంది నిందలు అనిపిస్తున్నారండి. యేసు ప్రభు నమ్మినందుకు ఇంట్లో నుండి వెలివేస్తున్నారు, అదొక నింద. యేసు ప్రభు నమ్మినందుకు మరి కులంలో నుండి వెలివేస్తున్నారు, అదొక నింద. యేసు ప్రభు నమ్మినందుకు మతంలో నుండి వెలివేస్తున్నారు, అదొక నింద. యేసు ప్రభు నమ్మినందుకు కుటుంబంలో నుంచి కూడా వెలివేస్తున్నారు, నిందలు అనిపిస్తున్నారండి. చూసారా? ఈ నిందలన్నీ ఎందుకో తెలుసిన? పరలోకంలో దేవుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి. ప్రియమనయ్యమ్మ, తెలుసో తెలియకో క్రైస్తవుల మీద నిందలు వేయొచ్చు. ఆ నిందలు క్రైస్తవులకి ధనాన్ని చేకూరుస్తాయి. అవమానిస్తున్నారా అవమానించండి, బాధిస్తున్నారా బాధించండి, హింసిస్తారా హింసించండి, నిందిస్తారా నిందించండి. ఎంత నిందిస్తే అంతగా వీళ్ళకి ఏం సమకూర్చబడుతుంది చెప్పండి? పరలోకమందు ధనము సమకూర్చబడుతుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు నమ్మి అనేక మంది నిందలు ఎందుకు అనిపిస్తున్నారో తెలుసునండి. క్రైస్తవులకు నిందలు ఎందుకు వస్తున్నాయో తెలుసండి. పరలోకంలో వీళ్ళు ధనవంతులు, పరలోకంలో వీరు ధనవంతులు. కాబట్టి ప్రియమైన అమ్మ, అందుకనే పరలోకంలో మనం ధనవంతులు అవడానికి దేవుడు ఆ విధంగా చేశాడు. చివరిది ఏంటంటే సత్క్రియలు అను ధనము గలవారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:19 సత్క్రియలు అను ధనము. మంచి పనులు చేసేవారు, సత్క్రియలు చేసేవారికి ఏమొస్తుంది చెప్పండి? ధనవంతు, పరలోకంలో ధనం ఉంటుంది. ఈ రోజున అమ్మ, దేవుడి ఉద్దేశం ఏంటంటే భూ సంబంధమైన ధనము శాశ్వతం కాదు. భూ సంబంధమైన ధనము క్షీణించిపోద్ది. భూ సంబంధంగా ధనవంతులైన వారు ఆశీర్వాదం లేదు వాళ్ళకి, వాళ్ళతో చిల్లిగా తీసుకుని వెళ్ళలేరు. అందుకని యేసు ప్రభువు అంటున్నాడు, పరలోకమందు మీరు ధనవంతులు కండి. ఆ పరలోకమందు నిన్ను మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలి భూమి మీదకి ఒక దరిద్రుడిగా జన్మించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దరిద్రుడు కాడండి,
ఆయన సృష్టికర్త, ఆయనకేం తక్కువ. కానీ మన కోసం దరిద్రుడా పుట్టాడు. మన కోసం, నీ కోసం, నా కోసం, మన అందరి కోసము దరిద్రుడిగా పుట్టి మన పాపాలన్నీ కడిగివేసి మనల్ని పరలోక రాజ్యంలో చేర్చి పరలోకంలో దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తున్నాడు. ఈ రోజున నీవు పరలోకంలో ధనవంతుడిగా చేరాలని కోరుకుంటున్నావా? పరలోకంలో ధనవంతుడిగా నువ్వు చేయబడాలని ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే యేసయ్యను హృదయంలో చేర్చుకో. యేసయ్య, భూ సంబంధమైన ధనం వల్ల నాకు ఉపయోగం లేదు, పరలోకంలో నాకు ధనం కావాలి, అక్కడ ధనవంతుని కావాలి, దాని కొరకు నన్ను సిద్ధపరచని నువ్వు ప్రార్థన చేసుకో. అట్లా ప్రార్థన చేసుకుంటే ఆ ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియా పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఎందు నిమిత్తం మీరు తీసుకొని రాబడ్డారో ఆ విషయాలు మీరు స్పష్టంగా తెలియచేశారు. అయ్యా, భూసంగంతంగా ధనవంతులంగా మేము ఉంటే వాళ్ళ ఉపయోగం లేదు, పరలోక సంబంధంలో ప్రార్థన చేస్తున్నాం. చేరొచ్చిన బిడ్డలందరినీ దీవించము. ఇట్లా మరి స్వర్ణమ సిస్టరు మరి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేయండి. చల్లటి వాతావరణం ఇచ్చారు, ఆటంకం లేకుండా చేశారు, నీకు వందనాలు. ఈ చెప్పబడిన మాటలు అనేక మంది బిడ్డల హృదయాల్లో ముద్ర వేయబడినట్లు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మా ప్రార్థన మీరు అంగీకరించవలసిందిగా కోరుతూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి ఎక్కువగా తెలుసుకొనడానికి మన కందుకూరు పట్టణంలోనే బండపాలెంలో నూతన యెరూషలేం ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దైవారాధన ఉంటుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకు మందిరం ఎదురుగా లలితమ్మ గృహంలో స్త్రీల గుడికి ఉంది. రేపు రాత్రికి కేసరగుంట కాలనీలో రూతమ్మ గారి గృహంలో ప్రత్యేకమైన ఇట్లా క్రిస్మస్ గుడికి ఉంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఆమేన్. చివరి ప్రార్థనతో ముగిస్తాము. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన బిడ్డలైన మనకును ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరికీ సదాకాలము తోడే నడిపించనగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ముందు స్విచ్ ఆపేసే.